హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనాలికా స్టోరీస్. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. ఎవరైతే మన వీడియోస్ ని ఇష్టపడుతున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోస్ ఎలా ఉంటున్నాయో కింద కామెంట్ లో అయితే తప్పకుండా తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు, మన వీడియోస్ ని అయితే ఖచ్చితంగా హైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు. మా వీడియోస్ ని చూస్తూ లైక్స్ ఇస్తూ కామెంట్స్ చేస్తూ మీ బంధుమిత్రులకు షేర్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున మా కృతజ్ఞతలు. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దోస్తులు. మరి ఈ వీడియో ఏంటంటే మొగుడు పెళ్ళాం మధ్యలో అత్త ఆడపడుచు పార్ట్ 13. మరి ఇంకెందుకు ఆలస్యం దోస్తులు, పార్ట్ 13 లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం. థ్యాంక్ యూ బంటి. నాకెందుకు ఏమో జైల్లో నుంచి విడుదలైనట్టు అనిపిస్తుంది. అసలు వాడిని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అంతే బంటి, నేను అంతగా అబ్జర్వ్ చేయలేకపోయాను. కానీ నిజంగా నాకు అలాగే ఉంది. పెళ్ళైనప్పటి నుంచి నాకు ఏదో టెన్షన్, ఏదో ఇది, ఎందుకో అర్థం కాలేదు. అసలు నాకేం జరుగుతోంది, ఏమవుతోంది, ఇదే కంగారులో ఉన్నాను తెలుసా. నువ్వు నమ్ముతావో లేదో. ఎందుకు వదినా, మీకు అతని గురించి ముందే తెలిసిపోయినట్టుంది. కానీ మీ మనసు అతన్ని ప్రేమిస్తోంది కదా, అది కప్పేసినట్టుంది. నిజం బంటి, అతను నన్ను లవ్ చేశాక, ప్రపోజ్ చేశాక నేను 10th ఫెయిల్ అని చెప్పాడు. అప్పుడు నేను అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. కింద భూకంపం వచ్చినట్టయింది. మన ఇళ్లలో చదువుకి ఎంత వాల్యూ ఇస్తారో తెలుసు కదా బంటి. అమ్మ కూడా ఎంత చదివింది, లాస్ట్ కి బామ్మ కూడా. అందరికి డాక్టరేట్స్ ఉన్నాయి. అలాంటిది ఇతను 10th ఫెయిల్ అనగానే ఎంత షాక్ అయ్యాను. కానీ ఇంత జెన్యున్ గా చెప్తున్నాడు, నేనంటే ఇంత ఇష్టపడుతున్నాడు అని మళ్ళీ నమ్మేశాను. అంతగా నన్ను ప్రేమ లోతుల్లో దించేశాడు బండి. ఇక అప్పటి నుంచి మొదలు ఇటు పెళ్లి చేసుకోవాలని ఆడటం, అతన్ని విడిచిపెట్టొద్దని ప్రేమ. నా ఫ్యూచర్ ఏమవుతుందో, ఎలా ఉంటుందోనని భయం. అయినా సరే నేను ఎలాగైనా నెట్టుకొస్తానులే, నా ఫ్యామిలీని నేను చూసుకుంటాను అనుకున్నాను. ప్రతిరోజు ప్రతి క్షణం భయపడుతూనే ఉన్నాను తెలుసా బంటి. అమ్మ వాళ్ళకి ఈ విషయం తెలిస్తే ఏమంటారు నని. పోనీ డిస్టెన్స్ లో అంత చదువు పూర్తి చేయమని చెప్పాను, అస్సలు వినలేదు. నాకు అసలు చదువు అంటే ఇష్టం లేదంటాడు. పోనీ అని విడిచిపెట్టాను. ఏవైనా స్కిల్స్ నేర్చుకోమన్నాను, అస్సలు వినడే. ఇంట్లో పనంతా వాడే చేసేవాడా, బట్టలు బోళ్ళు? ఏమో బంటి, నేను ఆఫీస్కి వెళ్ళొచ్చాక ఏం చేసేవాడు ఏమో. ఇల్లంతా శుభ్రంగానైతే ఉండేది. ఇంకెవరినైనా సెటప్ నుంచుకున్నాడేమో ఇంట్లో, ఆ అమ్మాయితో క్లీన్ చేపించేవాడేమో. ఏమో, చాలా సార్లు ఒక అమ్మాయిని అయితే చూసాను. వాట్? అవును బంటి, మీరు చెప్తే తిడతారని చెప్పలేదు. ఆ అమ్మాయి ఫ్రెండ్ వాళ్ళ చెల్లి అని చెప్పాడు. యుఎస్ లో ఉంటుందన్నాడు. నేను అప్పుడు అంతగా అనుమానించలేదు, అసలు పట్టించుకోనే లేదు. నేను యుఎస్ లో ఉండి అలాంటివి ఎందుకు పట్టించుకుంటాను చెప్పు. వదిలేండి వదిన, ఇంకా ఇంకా వాడి గురించి గుర్తు చేసుకోకండి. మొత్తానికి విడిచిపెట్టేసేయండి, వాడిని మైండ్ లో నుంచి తీసేయండి. ఏదో పీడకలు వచ్చింది మీకని దాన్ని మర్చిపోండి. వాడి గురించి గాని వాడు చేసిన మోసాలు ఇవేవి గుర్తుంచుకోకండి, గుర్తు తెచ్చుకోకండి. అలాగే బంటి, నువ్వు చెప్పినట్టే వింటాను. ఇన్ఫాక్ట్ నువ్వు ఏది చెప్పినా నాకు ఏదో కొత్త దారి కనిపిస్తుంది. నన్ను నేను కొత్తగా వెతుక్కుంటున్నాను. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ బంటి. నేను నిన్ను తప్పుగా అనుకున్నాను, చాలా బాధ పెట్టాను, ఎన్నో మాటలు అన్నాను. స్టార్టింగ్ లో స్వప్నక్క నన్ను వాడు వీడు అంటోందని చెంప పగలగొట్టారు, గుర్తుందా వదిన? అప్పుడు చూశాను కదా నేను మిమ్మల్ని, అదే మీరు. తర్వాత చేసిందంతా మీరు కానే కాదు, అసలు తర్వాతదంతా మీ క్యారెక్టర్ కానే కాదు వదిన. వాడు మిమ్మల్ని మొత్తం మార్ఫింగ్ చేశాడు, మార్చేశాడు. ఇదిగో ఇప్పుడు ఉన్నారు చూడండి, మళ్ళీ ఇది మీరు. అసలు నన్ను ఇంతగా ఎవరు అర్థం చేసుకున్నారు బంటి? నువ్వు మనుషుల్ని బాగా స్టడీ చేస్తావు కదా, ఇంత డీప్ గా. నాకు ఇప్పుడు అర్థమవుతుంది మా మిన్నుని ఎంత స్టడీ చేసావో. మీనాక్షినా, దాన్ని స్టడీ చేయడం అవసరమే లేదు. అది ఒక ప్యూర్ సౌల్, పైన లోపల ఎక్కడైనా ఒకేలా ఉంటుంది. షీఈస్ మై ప్యూర్ జెవెల్.
షీస్ మై ఏంజల్. ఎంతమంది మీ పేరుని చూసి పొల్లుకుంటారో. దానికి నువ్వంటే చాలా పిచ్చి. నీకు అంతే. దాన్ని ఒక అపురూపమైన గాజు బొమ్మలా ట్రీట్ చేస్తావు. అది గాజు బొమ్మ కాదు వదిన. నా మది కోవెల్లోని దేవత. తనకి అంతం అనేది ఉండదు. ఏమన్నా ఆరాధన. వచ్చేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. బంటి నిజం చెప్పు, నువ్వు కావాలనే ఈ ప్లాన్ వేసావు కదా? ఏం ప్లాన్ వదినా? నాకు బోర్ కొడుతుందని చెప్పాను కదా. ఎవరింటికి పంపించాలో అర్థం కాక రాని వాళ్ళ ఇంటికి ప్లాన్ చేసావా? అదేం లేదు వదినా. రానక్క అక్కడుంది ఎప్పటి నుంచో. వాళ్ళ తమ్ముడు బెంగళూరుకి వెళ్ళడం ఆఫీస్ పని మీద పంపించేశాను. నాకు తెలిసి నా కోసమే పంపించుంటావు. ఏమో, మీకోసమే ఆ దేవుడు అలా చేశాడేమో. నా మైండ్ లో ఆలోచన పుట్టించాడేమో వాణ్ణి బెంగళూరుకి పంపించాలని. బంటి, మీకు ఇవన్నీ ఎందుకు వదినా? కొన్ని రోజులు రిలాక్స్ అవ్వండి. నాకు అక్కడ నచ్చితే అక్కడే ఉండాలనిపిస్తే ఉండిపోండి. వాణ్ణి బెంగళూరులోనే పెట్టేస్తాను. మరి రాణిని? రాజు అన్నయ్యని అక్కడికి పంపిస్తాను. నోనో, మళ్ళీ రాజు వస్తే నేను ఎలా ఉంటాను? సరే మరి, రానక్క వాళ్ళ మమ్మీ మీరు ఇద్దరు ఉండండి. బంటి, నాకు దామోదర్ని చూడాలనుంది. వామ్మో, వాడిని మళ్ళీ ఎందుకు గుర్తు చేశారు వదినా? ఎందుకు బంటి? వాడు సామాన్యుడు కాదు. వాడి దగ్గరికి తీసుకెళ్ళు. మనం వాడిని తీసుకొని ఇంటికి వెళ్దాం. మనతోనే అస్సలు రాడు వాడు. మీనాక్షిని పట్టుకున్నాడు. మీనాక్షియే వాడికి మమ్మీ అట. నేను కొత్త కావచ్చు, నీ దగ్గరకు వస్తాడేమో. నేనా? వాడికి నేను ఒక పెద్ద విలన్ని. వాడి హీరోయిన్ ఏమో మీనాక్షి, వాడి విలన్ ఏమో నేను. అలా అంటున్నావేంటి బంటి? అవును వదినా, నన్ను అలాగే ట్రీట్ చేస్తాడు వాడు. నేను దగ్గరకు వస్తే మీనాక్షిని మాయం చేసుకొని పోతానట. మీనాక్షి చుట్టూ ఒక ఫెన్సింగ్ వేస్తాడు. నన్ను ఆ సరౌండింగ్స్ లో కూడా రానివాడు తెలుసా. మీనాక్షి మీద పొరపాటున చేయి వేశాననుకో, ఇజ్జత్ తీసేస్తాడు. ఎవరైనా వింటే చండాలంగా ఉంటుందని నేను దూరంగానే ఉంటాను. మరి ఎలా బంటి? నాకు వాడు కావాలి. నేను వాడికి మమ్మీని అవుతాను. నేనే పెంచుకుంటాను వాడిని. అమ్మో, వాడికి ఎంతమంది మమ్మీలో, ఎంతమంది నానమ్మలు, అమ్మమ్మలు, బామ్మలు. అసలు చందన వాడికి ఎవరు లేరని ఫీల్ అయింది. వాడికి ఇప్పుడు ఎంతమంది దొరికారో చూడండి. అదృష్టవంతుడంటే వాడు. ఇంత చిన్నప్పుడే ఇంతమంది ప్రేమ. రానక్క కూడా వాడి గురించి చెప్తోంది. అసలు వాడి గురించి చెప్పని వాళ్ళు ఎవరూ లేరు. ఇటు సరితక్క, ఇటు మీనాక్షి, రానక్క, ఇటు మీరు, అటు చందన, అటు అత్తయ్య, ఇక్కడ మా మమ్మీ కూడా. నిజంగా వాడు అదృష్టవంతుడే. ఒక పని చేద్దాం వదిన, మిమ్మల్ని ఫస్ట్ నేను ఇక్కడ డ్రాప్ చేస్తాను. మీనాక్షితో పాటు వాణ్ణి కూడా తీసుకొస్తాను. మీరు వాణ్ణి ఎలా కన్విన్స్ చేస్తారో చేసుకోండి. మళ్ళీ నా మీను నేను తీసుకెళ్లిపోతాను. మీనుని కూడా ఇక్కడే ఉంచు, ఏమవుతుంది? హా మమ్మీ, మీను కోసమే నేను ఇంట్లో ఉంటున్నాను. కావాలంటే నేను ఆఫీస్కి వెళ్ళిన రోజు దాన్ని అక్కడ డ్రాప్ చేసి వెళ్తాను. ఈవినింగ్ మళ్ళీ పికప్ చేసుకుంటాను. అలా అయితే ఓకే. అలాగే. మీకు రానక్కతో ఓకే కదా? ఓకేనా? నాకు రాణి అంటే చాలా ఇష్టం. మీ ఇద్దరికి ఎలా పరిచయం అసలు? మమ్మీ ఎప్పుడు చెప్తుండేది ఫోన్ లో, రాణి అలా రాణి ఇలా అని. అలా అలా తనతో కూడా ఫోన్ మాట్లాడడం స్టార్ట్ చేశాను. ఇంకా రాణికి నాకు మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. అది ఇష్టం అని చెప్పను, కానీ ఎందుకో రాణి అంటే చాలా అభిమానం నాకు. సురేష్ బాబు కూడా అలాగే అంటాడు. అమ్మో, వాడైతే ఇంకా పొగుడతాడు. ఎందుకు అంతగా పొగుడతాడో నాకైతే అర్థం కాదు. అది కొందరికి మాత్రమే తెలుస్తుంది వదిన. నీకు తెలుసా ఎందుకు? తెలుసు, ఎందుకో మీకే తెలుస్తుందిలే ముందు ముందు. చల్ల చెయ్యే గొల్ల బామ, వెన్న తీయే వెంకటమ్మ. చల్ల చేచి వెన్న తీర్చినాక చిన్ని కన్నయ్య వెన్నను దొంగలిస్తాడు. నువ్వు చెప్పు ఇప్పుడు, నువ్వు చెప్పు. ఆంటీ బాగున్నారా? బాగున్నాం ప్రియాంక. దాదా అంత మంచిదేనా బిడ్డ? అందరు మంచిగా ఉన్నారా? దాదా రాణి చెప్తుంది ఇప్పుడే బంటి ఉన్న ప్రియాంక వస్తున్నారని. బంటి తీసుకొచ్చిందా? రాణి, రాణి ప్రియాంక వచ్చిందే. అప్పటి నుంచి ఎదురు చూస్తుంది మీకోసం. బంటి డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు ఆంటీ. మీనాక్షిని తీసుకొస్తాడట. అవునా? మీనాక్షిని చూడక కూడా బాగా రోజులైతుంది. కూసో బిడ్డ. హే చిన్నారి,
బాగున్నావా? అగ చూడు పెద్దమ్మ వచ్చింది, ప్రియాంక పెద్దమ్మ. క్యూట్ గా ఉంది నీ క్లిప్, నీ జుట్టు. సో క్యూట్, యు లుకింగ్ సో క్యూట్. ఏమో మంచిగా 2 పిలకలు అయ్యాక ఇంగ్లీష్ పిల్ల లెక్క తయారు చేసి పెట్టింది దీన్ని. అయ్యో మమ్మీ స్నాక్స్ పంపించింది, కార్లోనే మర్చిపోయాను. ఏంగా తీయమ్మా, బంటి చూసినప్పుడు తీసుకొస్తాడు. ఒకటే ఊరు కదా, రాజేశ్వరికి ఎక్కడ పని లేదు పాట లేదు, ఎవరు వస్తే వాళ్ళతోటి ఏదో ఒకటి పంపుతుంది. మీ మీద ప్రేమ ఉంది అమ్మకి, అందుకే పంపిస్తుంది. హాయ్ ప్రియాంక, హౌ ఆర్ యూ? హాయ్ రాణి, బాగున్నావా? మేమందరం బాగున్నాం ప్రియాంక. రాజేశ్వరి ఆంటీ, పెద్ద నాన్న అందరు బాగున్నారా? పెద్దమ్మ పెద్ద నాన్న అని విలువక రాజేశ్వరి ఆంటీ పెద్ద నాన్న అని సగం సగం మాట్లాడతావేమే? ఇంగ్లీష్ లా పెద్దమ్మని చిన్నమ్మని అత్తని అందరినీ ఆంటీ అనే పిలుస్తారు. ఇంగ్లీష్ ఎందుకేమా నీకు, మంచిగా తెలుగులో మాట్లాడక. ప్రియాంక అమెరికా నుంచి వచ్చిందని గట్లా మాట్లాడుతున్నావా? ఏమో ఈ పిల్లకు కూడా అన్ని గట్లనే నేర్పుతారు. మంచిగా అమ్మ నాన్న అని చెప్పక మమ్మేట డాడేట ఏందో ఇంగ్లీషు. లేకపోతే మీ అత్త ఇంగ్లీష్ లోనే మాట్లాడుతుంది కానీ మీ అత్త ఇంగ్లీష్ గిట్ట నేర్చినవా? అనసూయ అంటే ఇంగ్లీష్ భలేగా ఉంటుంది. మీ అత్తమ్మ అనసూయ అంటే బాగుంటారా అని? చాలా 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 బాగుంది. పెళ్ళప్పుడు మీరు ఇద్దరు ఎంజాయ్ చేశారు కదా, చాలా ఫన్నీగా మాట్లాడుతుందా అంటే. కూర్చో ప్రియా, కాఫీ తాగుతావా? ప్రియా నువ్వు ఇలాంటి మర్యాదలు చేసావనుకో నేను ఇప్పుడే వెళ్ళిపోతాను చెప్తున్నాను. అబ్బా మర్యాదలు, నువ్వు కాఫీ తాగుతావా అని అడిగానంతే. నువ్వు తాగుతానంటే నేను కూడా తాగుతాను, అమ్మ కూడా తాగుతుంది. అందరం కలిసి కూర్చొని తాగుదాం. పెట్టిపోవే, ఇంత టైం పాస్ అవుతుంది. కాఫీ తాగకుండా కబుర్లు చెప్పుకుందాం. మా అమ్మకి కాఫీ అంటే ఎంత ఇష్టమో, ఎన్నిసార్లు పెడితే అన్నిసార్లు తాగుతుంది. తల్లిగారింటికి వస్తే ఎంత బాగుంటుందో కదా, కాఫీ తాగుతూ టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే అబ్బబ్బా అసలు టైమే తెలీదు. కాఫీ ఎక్కువ సార్లు తాగద్దంటే హెల్త్ కి మంచిది కాదు. రాజేశ్వరి కూడా గిట్లా చెప్తది, ఎప్పుడు తాగద్దు అంటది. ఎప్పుడన్నా ఫోన్ మాట్లాడితే కూడా కాఫీ బంద్ చేసినవా లేదా అంటది. నేను పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి 2 సార్లు తాగుతా. నీకు ఇట్లా ఎవరైనా బంధువులు వచ్చినా చేసినా వాళ్ళకి పెట్టిస్తే నేను ఇంత తాగుతా. పనామ వచ్చినప్పుడు పనామకి ఇంత పెడతా, నేను ఇంత తాగుతా. అలా వద్దంటే మెల్లిగా తగ్గించండి. ఎక్కువ సార్లు తాగితే అస్సలు మంచిది కాదంటే. 1 కప్పు 2 కప్పులు అంతే. బాక్స్ లో ఏవైనా డ్రై ఫ్రూట్స్ పెట్టుకొని టేబుల్ మీద పెట్టుకోండి. కాఫీ తాగాలనిపించినప్పుడల్లా అవి తినండి. అలా చేస్తే మెల్లిగా తగ్గించొచ్చు ఆంటీ కాఫీ మీద క్రేవింగ్స్ ని. గ్రీన్ టీ కూడా తెప్పించిన ప్రియాంక, అలవాటు చేసుకోవే అంటే నేను చేసి ఇచ్చినప్పుడు ఒకసారి తాగింది. ఏం గ్రీన్ టీ పాడైంది, అంత మొత్తం చల్లారినాక తాగాలి. ఈ కాఫీ ఏమో మంచి ఉడుకుడుకు తాగుతూ మంచిగా అనిపిస్తుంది. అందులో చక్కెర ఉండదు మన ఉండదు, చేయదు పాడైతుంది. అయితే మంచిగా వేడి పాలు తాగండి ఆంటీ. తాగినప్పుడల్లా కప్పటి పాలు తాగండి. ఏమో అమ్మ ఈ పాలు కూడా మంచిగా కావంటాడు. ఏం చేస్తాడో ఏమో ముసలితనానికి ఏదో అటిగా. అమ్మ నీకు ఇప్పుడు కాఫీ లేదే, అలవాటు చేసుకుంటా అన్నావు కదా, పాలు తీసుకొని వస్తా. ఏం మీరు తాగంగా నాకు మనసు అవుతుంది బిడ్డ. కాఫీ గుమ వాసన వస్తుంది. మళ్ళా రేపటి నుంచి తాగతి, ఇవాళ ఒకసారి పెట్టుకో. అసలైతే సాయంత్రం తాగడం అవసరమే లేదు, సాయంత్రం పాలే తాగాలి. నిద్ర బాగా పడుతుంది పాలు తాగితేనే. కాఫీ ప్రొద్దున తాగితే బాడీ యాక్టివ్ గా అవుతుంది, కానీ సాయంత్రం తాగితే నిద్ర సరిగ్గా పట్టదండి. కెఫిన్ ఉంటుంది కదా అందులో. అవునమ్మా, నాకు అసలు రాత్రి అంతా నిద్రనే పట్టి మునగది. కాఫీ తాగుడికి అంటవా? ఎప్పుడన్నా నిద్ర పట్టకపోతే కూడా లేచి కాఫీ తాగవంట. ఏందమ్మా నువ్వు, నేను నీకు ఎన్నిసార్లు చెప్పినా కాఫీ తాగితే నిద్ర రాదే అని. ఇంకా రాత్రి లేచి కూడా తాగావా? మంచిది, నేను నాన్నకు చెప్తాగు కాఫీ ప్యాకెట్లు పంపియొద్దని. ఎప్పుడు నా కాఫీ మీదనే పడతావు ఏదో ఒకటి అంటావా అనుకున్నా. నాకేం తెలుసు బిడ్డ ఇట్లా కాఫీ తాగితే నిద్ర పట్టదని. నిద్ర సరిగా లేకపోతే బీపీ ఎక్కువ అవుతుంది, ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. విన్నావా అమ్మ, బీపీ కూడా ఎక్కువ ఉంటది అమ్మకి. అందరు అంటారు ఇంత ప్రశాంతంగా ఉంటది, ఇంత కూల్గా ఉంటది, హై బీపీ ఏంది మీ అమ్మకని. మా అమ్మ వేసేటి గిసంటి ఎవ్వలకు వెళ్ళది. ఇంతకు ముందు అమ్మ టీయే తాగేది ప్రియాంక. నాన్న దుబాయ్ నుంచి కాఫీ ప్యాకెట్స్ పంపించినప్పటి నుంచి కాఫీ తాగడం స్టార్ట్ చేసింది. మేము తాగుతా అంటే ఒక్కసారి పెట్టించిన, దానికి నచ్చేసింది. చాలా బాగుంటాయి కదా అవి, కాన్సన్ట్రేటెడ్ గా ఉంటాయి, ఫ్రెష్ గా ఉంటాయి. తాగితే ఎంత రిఫ్రెషింగ్ గా ఉంటుందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ప్రియాంక. అందుకే అమ్మకు అలవాటు అయిపోయింది. నేను యుఎస్ లో వర్క్ చేస్తున్నప్పుడు దుబాయ్ కి 2-3 సార్లు వెళ్లాల్సి వచ్చింది.
ఆఫీస్ పని మీద నన్ను అక్కడికి పంపించేవాళ్ళు. షాపింగ్ కి వెళ్ళేదాన్ని కదా, కాఫీ ఖచ్చితంగా తెచ్చుకునేదాన్ని. కంపెనీ వాళ్ళు కూడా ఆఫర్ చేసేవాళ్ళు. అవునా, దుబాయ్ కి కూడా పంపించేటోళ్ళ? అక్కడ కూడా వర్క్ చేసినావా? రాజేశ్వరి ఆంటీ కూడా అప్పుడప్పుడు పంపించేది ఇంపోర్టెడ్వి. అవి నువ్వు పంపించినవే అనుకుంటా. దుబాయ్ నుంచి కాదు రాని, మా మావయ్యలు ఉంటారు కదా, అమ్మకి అన్ని పంపిస్తూ ఉంటారు ఇంపోర్టెడ్వి. డాడీ దుబాయ్కి వెళ్ళి వచ్చినాక ఎట్లనో ఏమో. అవు బిడ్డ, కాఫీ బాగా అలవాటు చేసుకున్నా, మెల్లమెల్లగా బంద్ చేయాలి ఇక. అంకుల్ వచ్చేస్తున్నారా దుబాయ్ నుంచి? ఇక వస్తా అంటున్నాడు గాని ఓ సంవత్సరం ఆనే ఉంటాడటమ్మా. వచ్చినాక ఎట్లనో ఏమో, ఈ కాఫీ ప్యాకెట్లు ఎట్లనో కాఫీకి బాగా అలవాటు పడ్డా. ఈడ గసంటే ఏం దొరుకుతాయి? దొరకాయి. ఎందుకు దొరకాయి అమ్మా? రకరకాల బ్రాండ్లు దొరుకుతాయి, కానీ గంట రేట్లు పెట్టి కొనుక్కోబుద్ది అవుతుంది బిడ్డ. ఇవంటే ఫ్రీగానే పట్టే నాన్న. ఫ్రీగా ఏం తేరా ఆంటీ, కొంటారు, కాకపోతే కొంచెం తక్కువ రేట్లో. అగ చూడు, గడ పని చేస్తే ఎంత లాభం మనకు. గీడ గంట రేట్లు పెట్టి పిరం కొనుక్కోవాలి. మీరు ఇప్పుడే టెన్షన్ పెట్టుకోకండి ఆంటీ, నేను తెప్పిస్తానులేండి అయిపోతే. అమ్మా, ఇప్పటి నుంచి రండి పట్టుకున్నావా నీకు? ఏమో బిడ్డ, ఇన్ని రోజులు నేను ఇవన్నీ ఆలోచించడం లేదు. నాన్న దుబాయ్కి వెళ్ళొస్తే మనకు కాఫీ పొట్లాలు ఓటి ఎవరు తెచ్చిస్తారు? మస్తు ఆలోచించినవుతి. అన్ని గివే దిక్కుమాలే ఆలోచించుకుంటా కూర్చుంటది మా అమ్మ. ఏం చేస్తారు అంకుల్ అక్కడ? ఇక ఏదో పనమ్మా, చిన్న పనే. మా ఆయనకి ఏం చదువు ఎక్కువ రాదు, ఏదో మామూలు పని చేసుకుంటాడు. ఇక అవి చెప్పుకోరాదు. ఇబ్బంది పడకండి ఆంటీ, మనం కష్టపడి పని చేస్తున్నప్పుడు అది ఏ పని అయితే ఏంటి. యుఎస్ లో అయితే ఇలా అస్సలు అనుకోరు, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు. ఏ పనైనా చేస్తారు. హోటల్లో కప్పులు కడగడం దగ్గర నుంచి పార్ట్ టైం బిజినెస్ చాలా మంది చేస్తారు. స్టూడెంట్స్, చదువుకునే పిల్లలు కూడా వర్క్ చేస్తారు. పొద్దున కాలేజ్కి వెళ్తారు, నైట్ పార్ట్ టైం చేస్తారు. ఇలా ఎవరి పనులు వాళ్ళకుంటాయి. కష్టపడి డబ్బులు సంపాదించాలంతే. అంతేకాని ఇలా మనం చేస్తున్న పనిని తక్కువ చేసి ఎవరు చూడరు. ఎవరికైనా రెస్పెక్ట్ ఇస్తారు అక్కడ. ఏమో అయ్యా. అవు బిడ్డ, మాకు ఆ ముచ్చట తెలిసింది. ఏడక్ బిడ్డ, ఏదో నేను తెలిసిందని చెప్పుదాం అనుకున్నా గంతే. మళ్ళా నువ్వు మాకు తెలుసో తెలియదో అని ఇబ్బంది పడతావని. అసంటి పాపాత్ముల గురించి మనం ఏడవద్దు బిడ్డ. నువ్వు మస్తు మంచిదానివి. మంచోళ్ళకి అన్నిటి బొట్టు భూమి మీద పడద్దు తెలుసా? మంచిది కాదు. భూమాతకు భారం అవుతుందట తెలుసా? మోయలేని బరువు అవుతుందట. అందుకే మంచోళ్ళని ఎప్పుడు ఏడిపించొద్దంటారు. ఆ పాపం మనకే తగులుతుంది. ఏడకు బిడ్డ, ఏడకు. అద్దు బిడ్డ అద్దు. మనల్ని మోసం చేసిన వాళ్ళ గురించి మనం అసలు ఆలోచించనే అద్దు. ఇంకా వాళ్ళ కోసం ఏడవడుతుంది నువ్వు. చూద్దాం బిడ్డ, దేవుడు నీకు ఇంకేం రాత రాసిండో, ఏం రాసి పెట్టిండో. తర్వాత ఇంతకు మించి గొప్పగా ఉంటుంది కావచ్చు నీ జీవితం, ఎవరికి తెలుసు. అందుకే ఈయన తప్పించిండు కావచ్చు నీ జీవితంలోకి వెళ్ళి. పోంతి, ఇప్పుడు గవన్నీ ఎందుకు? మీ అన్నయ్య స్వప్న నేనే ఉన్నారట కదా, వాళ్ళు ఈ రోజే వెళ్తున్నారు ఆంటీ మా ఇంటికి. మేము అక్కడి నుంచి ఇటు వస్తున్నామా, వాళ్ళు ఇక్కడ నుంచి అటు వెళ్తున్నారు. అవునా, పోతాందా ఇక స్వప్న? పిల్ల బాగా రోజులు అయ్యొచ్చి కొంచెం మంచిగానే ఉంటుంది. ఇప్పటికైనా ఇంత బుద్ధి తెలుసుకొని మంచిగా ఉంటుందో పిల్ల. ఏం చెప్తుందో మరి. మళ్ళా అలా అమ్మను కలిసినంటే తైతక్కలాడుతుంది. మా రానైతే మస్తు చెప్పి పంపించింది. ఇక ఏం చెప్తుందో ఏమో. పాపం మా పిల్లగాడు ఎంత మంచోడు. అసలు రాజేశ్వరి పిల్లలు అంటేనే మంచి పిల్లలు. నువ్వైనా మీ అన్నయ్య అయినా మీ ఇద్దరికి రాజేశ్వరి గుణమే వచ్చింది. మాధవ్ అన్నయ్య ఇంకా మంచోడు గాని అంటారు కదా, మొక్క ఒకటైతే ఇత్తనం ఇంకోటి అవుతుందా అని. స్వప్న కూడా మంచిదే. ఆ తల్లి ఏంగా గట్ల తయారైంది పిల్ల. మరి ఆ తల్లి గట్ల ఎందుకైందో ఏమో. ఇద్దరు కలిసి నా బిడ్డను ఎంత గోస ఊచుకుంటారో తెలుసా అమ్మ? తెలుసు ఆంటీ, నాకు బాగా తెలుసు. అమ్మ ఎప్పుడు ఫోన్ లో చెప్తూనే ఉండేది రాణి గురించి. పాపం రాణి అన్ని ఓర్చుకుంటూ ఇక్కడి దాకా తీసుకొచ్చింది. ఒక్క నడన మంచిగా ఉండదంటేనేమో నువ్వు ఎన్ని చేసి పెట్టు, ఎంత మంచిగా ఉండు. నేను కూడా ఉన్నా కదా ప్రెగ్నెంట్ అప్పుడు, డెలివరీ అయినాక ఓర్చుడే లేక నా బిడ్డను. డెలివరీ అయినా కూడా ఇక దాన్ని పంపియది. నేనన్నా పోయాడు ఉంటా అంటే మంచిగా బిడ్డని చుట్టూ తింటారు అని అంటది. మీరు రాణిని తీసుకొచ్చుకోలేదా? అక్కడికి వెళ్ళారా? ఇగో మా రాణికి బెడ్ రెస్ట్ చెప్పిండు. ఇద్దరు పిల్లలు ఉండే కడుపులా కవలలు. బెడ్ రెస్ట్ చెప్పేసరికి మా రాజు అల్లుడు ఏటు వంప అని చెప్పిండు. అత్తమ్మ మీరే రాండి గాని నేనైతే నా భార్యను వంప అన్నాడు. సరే అనిగా నేనే పోయినా.
పోతాగో గట్లా తింటాండ్రు పంటాండ్రు మంచిగా అల్లుడు సొమ్మని. ఇక మామయ్యని చేతిలో పెట్టిండు మా ఆయన. చేతిలో పెడితే తీసుకుంటాడు అల్లుడు, అస్సలు తీసుకోడు. ఇక నేను నా బిడ్డ చేతుల్లో పెట్టొచ్చిన, ఏమన్నా కొనుక్కో బిడ్డ అని. మేమైనా ఎందుకుంటాం బిడ్డ, బిడ్డ ఇంట్లో ఏదో అప్పుడు అవసరం అట్లున్నది కాబట్టి వచ్చిన. ఉన్న 4 రోజులు సుక్కలంటే సుక్కలు చూపెట్టి ఇడిచిపెట్టిందంటేనేమో. పాపం బిడ్డది డెలివరీకి అంతా గోసైంది. ఆ సరిత వాళ్ళ అమ్మ ఆ మెంటల్ది నన్ను టైంకి ఏటో పట్టుకపోయింది వాళ్ళ ఊర్లకు. పోదాంపా అని. మేము కూడా ఆనే ఉంటాం కదా. పట్టుకపోయింది, ఎల్లులేదు అది ఎల్లులేదు, నేను పోతా అన్న ఎల్లులేదు. కథం బిడ్డకు నొప్పులు మొదలైన ఈడ. ఇటు మా రాని వాళ్ళ అత్త లేదు, మామ లేదు, ఎవ్వరు లేరు, రాజు కూడా లేక. ఆ పిల్ల సరిత కూడా గర్భవతే. ఓయిగా పట్టుకొని పోయింది సరిత ఉన్న శరతు కారు లెక్కపై ఏం లెక్కపై బయట ఆటోనో ఇంత మాట్లాడుకొని పోయిందట. వర్షం అంటే వర్షం. ఇక పాపం బిడ్డ నొప్పుల కొడతా ఉంటే శరత్ కైతే మనసు అట్టలేదట. అప్పుడప్పుడు చెప్తాడు పిల్లగాడు, అబ్బో ఆడపిల్లలు గింత ఘోరమా అని చెప్పుడు నాకు. ఇక అట ఈటయ్యి ఒక పిల్ల చచ్చిపోయాయి. 2 ఆడపిల్లలు ఉండనట, ఒక పిల్ల పోయిందట. ఇక తర్వాత సరిత ఆ నుంచి కళ్ళు తిరిగి కింద పడ్డదట. అది కూడా ఎన్నడూ చూసింది రాని గింతగానం మొత్తుకుంటే దానికి ఏమనిపించిందో ఏమో, అది పడ్డదట. ఇక దానికి దనదన సిజేరియన్ చేసిందట, పెద్ద ఆపరేషన్. ఇక దానికి కొడుకు, దీనికి బిడ్డ, ఒక పిల్ల పోయింది. ఇక వాళ్ళ అత్తకు తెలియదు 2 ఉండే అని. తెలిస్తే మళ్ళా ఓ బాగోటం చెప్తుందని రాజు చెప్పకన్నాడు. అంటే వీళ్ళెవరికి తెలియదు అన్నమాట. అమ్మో ఇది చాలా సీక్రెట్ అన్నట్టు. అసలైతే రానికి బాబు పాప 2 పుట్టారు. సరిత వాళ్ళ పాప చనిపోయింది అంటే రాణి బాబుని సరితకి ఇచ్చేసింది. ఎంత గొప్ప ఫ్రెండ్షిప్ వెళ్ళది. అందుకేనేమో రాణి అంటే చాలా ఇష్టం అందరికి. ఈ సీక్రెట్ మాత్రం ఎవరికి తెలియదు. అమ్మ చెప్పింది నాకు. అనసు ఆంటీకి ఇలా పాప చనిపోయిందని తెలీదా? తెలియదు బిడ్డ, నువ్వు ఎప్పుడన్నా అసలు కవలాలు ఉన్నారని కూడా తెలియదు. ఇలా బొంబాయి పెద్దమ్మకు వీళ్ళిద్దరికి తెలుసు అంతే, నాకు కూడా తెలియదు. కవలాలని అందరికి ఎప్పుడు ఎందుకని చెప్పొద్దన్నదట బొంబాయి అక్క. చెప్పలేరు ఇల్లు, వాళ్ళ అత్త కూడా తెలియదు. లేకపోతే అబ్బో కవలలు అంటారు కదా ఇంకో పిల్లేది అని ఓ మొత్తుకోకపోనా. ఇప్పటికే కొడుకు ఉట్టలే ఈ పొల పుట్టిందని ఇష్టం ఉన్నట్టు మాటలు అంటది నా మనవరాల్ని. మాకు గవన్నీ ఏం లేవమ్మా, కొడుకన్నా బిడ్డైనా ఒకటే. మరి అని మేము బంగారం వల్ల పెంచుకున్నాం నా బిడ్డను. మేము అట్లా అనుకోము అసలు. ఎవరైతే ఏముంది, మా తాత కూడా మా బామ్మ ఉంది కదా వాళ్ళ ఆయన, అతనికి కూడా మగపిల్లలంటేనే ఇష్టమట, ఆడపిల్లలంటే అస్సలు ఇష్టం లేదట. నేను పుట్టినప్పుడు చాలా చిరాగ్గా చూసేవాడట నన్ను. తర్వాత సురేష్ పుట్టగానే హ్యాపీ అయిపోయాడట. అబ్బో ఆ కాలంలో ఎట్లుండేటోళ్ళు అనుకుంటాను. అబ్బో ఆడపిల్ల ఉడితే వడ్లకి చేసిన నోట్లు చంపేద్దరట, అంత పాపాత్మలు ఉండేటోళ్ళు. మరి తల్లులే ఎదురట గట్లా. ఇక బిడ్డ ఉడితే ఎన్ని కష్టాలు అనుభవించాల్సి వస్తుందో అని అట్లా ఎదురు. మరి ఎందుకో తెలియదు. ఎట్లుంటది ఆంటీ, 9 నెలలు కడుపులో మోస్తారు, ఎంత ఇబ్బంది అవుతుంది వాళ్ళకు. అయినా కూడా పుట్టినాక చంపేస్తారంటే వాళ్ళకి ఎంత ఉంటుందో మానసిక వేదన. ఉంటది కావచ్చు బిడ్డ, తల్లికి ఉండదా ఇక ఏం చెప్తుంది, ఏడ్చి ఊపుకుంటది. అంత బోరింగ్ కొడుతుంది. పోతుంది మా అత్త విసినట్టు వెళ్తుంది. నీకేం పుట్టింది, ఎందుకు వచ్చినావు మళ్ళా? మొన్ననే పెడితే కదా. మళ్ళీసారి పెడతా, పెట్టినప్పుడు 10 నిమిషాలు ఉంచుతా సరేనా? ఇట్లా పెట్టంగానే గిట్ల తింటావు అనుకున్నా, నాకే పెడతా.
చేతనైతే లేదు. ఆకలి అయితే ఉక్కుమ పోసుకుంటా అన్న. ఇంత ఎసరు పెడతా అన్న, ఆవాలు జీలకర్ర వేసి ఉక్కుమ పోసుకొని తింటా అన్న. తినుడు పాడగాను అన్నేం పాడైతే ఉప్మాల మంచిది కాదని నీకు గండికి షుగర్ వస్తుంది కావచ్చు. ఏదట్లా అనకు. ఇంత నూనె ఇంత నెయ్యి ముద్దేసుకుంటా, కమ్మగా వస్తుంది, మెత్తగా మింగచ్చు. ఓన్ లేకపోతే గట్లే చేస్తా. ఇప్పుడు చూడు, నా బిడ్డ పోయింది, రాజుగాడేట వీకెండ్ ఆడెన్నాడు ఆఫీస్ పోనేవాడు, ఇవాళ ఆఫీస్ పోతానని పోయిండు. ఇంట్లో నేనేమన్నా తెమ్మంట కదా హోటల్కి వెళ్ళి. ఏం చేయాలి? ఇంత ఉప్మా పోసుకున్నా, తిన్నా. మధ్యాహ్నం కూడా కదే ఉన్నది. కిలోన్నర అంతదేమన్నా రాబా, ఒకటికి 4 గిలాసులు పోసి వేసుకుంటే మస్తు అవుతుంది. ఒక గ్లాస్ వేసుకున్నావా? కాదు, కిలోన్నర వేసుకున్నా. మరి స్నాక్స్ లేవాయి, మందు లేవాయి, దుబ్బలేవాయి. పొద్దుగాల మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఆకలైనప్పుడు ఇంత ముద్ద తీసుకుంటే లటుకని మింగుతా. ఏ గట్ల పెట్టుకొని అస్సలు ఉండే నేను. నోట్ చేసిన అంటే మింగుడే. అవునంటేనేమో బోరింగ్ పడుతుంది. గా బోరింగ్ కాదు, నాది వేరే బోరింగ్. నీకేం అర్థం కాదు ఇంగ్లీష్. ఇటు తినడానికి ఏం లేవు, ఇటు ముచ్చట పెట్టడానికి ఎవరు లేరు. ఏమన్నా తిడదామంటే కూడా రానిలేదు. దాని రాని మొక్క మంగడ పోతే అది వీకింది ఎప్పుడు వస్తుందో ఏమో. ఏమయ్యలే, రాజేశ్వరి మటన్ పచ్చడి పంపింది, ఆయనతో తిన్నా. గదే బేవుల ఏం పుట్టిందే? ఇగో ఒక చెంచడు వేసుకుందాం అనుకున్నా, తర్వాత ఇంకో చెంచడు వేసుకోబుద్దైంది. గట్ల 3-4 చెంచాలు వేసుకున్న. లాస్ట్ కల్లా చేతి పెట్టి తోడ ఆయనతో వేసుకున్నా సీసలకెళ్ళి. ఇక అంత నూనె కారం ఉండేసరికి ఇట్లా పులుసు రమేష్ పైకి వస్తుంది, దగ్గత్తంది. మరి మటన్ తెచ్చుకుంటే కిలో మటన్ తింటా నేనే. అదే పాటి చిన్న చిన్న ముక్కలు ఒక 1/2 కిలో ఉంటది కావచ్చు. 1/2 కిలో తింటే ఏమైతుంది? 1/2 కిలో మటన్ తినుడు కాదు అవలే, అలా ఉప్పు కారం నూనె అన్ని మసాలాలు ఉండే సత్తా వేడాయి. ఇంకోటి చేపల జాడు ఉన్నది, ఇంకోటి చికెన్ జాడు ఉన్నది. ఇక రాత్రికి చేపలు తిని రేపు చికెన్ తింటే అయిపోయి. నాకేం కాదు, నువ్వు తింటే పోతావు. ఇంకో సీసే గోంగూర గోంగూర అంటే నేను గోంగూర మటన్ గోంగూర చికెన్ అనుకున్నా. అట్టి గోంగూర పడైంది దాని నిండా, అదో వాడు తింటాడు. నీకు కౌసు నీసు ముక్కలు కావాలన్నా గోంగూర వాడు తింటాడే. ఉండని రానొచ్చినట్టు తింటది. దానికి ఒకటి ఇస్తాగానే ఎట్లాగో గోంగూర దానికి. మళ్ళా రాజేశ్వరి రానికి ఇచ్చినవా అని అడుగుతుంది, దీర్ఘాలు తిట్టది. ఇచ్చిన అని చెప్పచ్చు. అగో అత్తంది కదా టింగు టింగు అనుకుంటా. ఏటా బయలుదేరినావు? ఏదో అట్లా అట్లా తిరుగుదామని వచ్చిన. ఇంట్లో లేరు. అబ్బో ఎట్లెట్లో కింద కూర్చున్నావు? నువ్వేనా కింద కూర్చున్నది? ఈడ గడ్డిలో మెత్తగా ఉంటుంది, మంచిగా సోఫాలో కూర్చున్నట్టు. మరి చూసుకో, మరి కుక్కను ఏమో ఉచ్చబోసినట్టు అనిపించింది. నువ్వు కావాలనే నేను లేవన్నాను అంటావు గాని ఒక్కసారి కూర్చున్నా అంటే నేను మళ్ళీ లేవనే లేవా. బతుకు కింద ఏమన్నా లేవని పండి కూర్చున్నట్టు కూర్చుంటావు అయిపోయి. చూసుకునలేదు మానలేదు. చూసుకుంటే ఏం బావు, లప్పుక్కను కూర్చుంటే అయిపోయినా. ఏ పోయినాక చీర మార్చుకుంటుంది. వాషింగ్ మిషన్ ఉండే, పని మంచిగా ఉండే. నీ సుఖమే సుఖం పో. బిడ్డ పోయినట్టున్నది కదా, తీసుకుపోయిండే ఆఖరికి అల్లుడు. ఆఖరేంది మొదలైంది, ఎప్పుడు వచ్చినట్టే వచ్చిండు, వాళ్ళు తీసుకొని పోయిండు. ఎప్పుడు మధ్య మధ్యలా చూసేందుకు వచ్చేటోడు. ఈసారి గని రోజులున్నది పిల్ల ఒక్కనాడు రాలే. అయ్యో మొన్నటికి మొన్నగా బంటి వాళ్ళ ఇంటికి వచ్చిందట, నీ బిడ్డను చూడ్డానికి రాలేదట. నీకు ఇవన్నీ వాళ్ళు చెప్తారు. తెలుస్తుంది ఇక గట్లనే. అన్ని పిస పిస లెక్కలు మాట్లాడకు. నా బిడ్డకు మనవరాళ్ళకి ఇద్దరికి బాగా జ్వరం వచ్చింది. ఇక వాళ్ళడతే మళ్ళా వాళ్ళడికి అందుకుంటుందని రానియాలే. జ్వరం వచ్చినా కూడా చూడ్డానికి రాలే. అగో మళ్ళా గట్లా మాట్లాడుతుంది. ఇవేం ఫీవర్లు అనుకుంటాను? వేరే లెవెల్ ఫీవర్లు. ఏంటి అవి? వేరే లెవెల్ వైరల్ ఫీవర్లే. వేరే లెవెల్ ఏందో ఏమో, ఏందో ఇంగ్లీష్ మాట్లాడతావు.
నేను ఇంగ్లీష్ నేర్చుకోకపోతే. మరి గట్లనే ఉంటాయి వేరే లెవెల్ షుగర్లు అంటే. నాది నీకు వస్తుంది, నీది ఇంకోళ్ళకి వస్తుంది గట్ల. గట్లా కూడా వస్తాను ఇయ్యాల రేపు. కరోనాల రకం ఏంది అది వేరే లెవెల్ అంటే? ఇదొక బిత్రిపోసివి ఈ ఏంటి అవన్నీ ఎందుకు? ఆయనతో నీకు గిట్ట లేదు కదా ఇప్పుడు, మళ్ళా నాకంటి పెడతామని వచ్చినవా? నాకు లేదు, నేను అన్ని ఫుడ్స్ తింటా కాబట్టి నాకు రాలెక్క. ఆవు, నువ్వు తినే తిండికి జ్వరం కూడా అటే వారిపోతుంది భయపడి. అయితే జ్వరం వస్తే రాలేడు ఇక, మరి దూరం ఉంటే అయిపోవు కదా. కరోనా అప్పుడు లేమా దూరం దూరం. ఇక దూరం ఉంటే అవుతాడా మా వాళ్ళు? ఎప్పుడు మా బిడ్డ మీద పడుతూనే ఉంటాడు. అబ్బాబ్బా, అబద్ధాలు చెప్పడానికి కూడా ఒక హద్దు ఉండాలి అంటే అన్నారంటారు కానీ ఎప్పుడు ఉండనే ఉండడు. ఇడిచిపెట్టండి నా బిడ్డను. ఎప్పుడు చప్పున పొద్దునదే పని, మధ్యాహ్నం అదే పని, రాత్రి అదే పని. మంచి అల్లుడే దొరికిండు పాటు, బిడ్డను మంచిగా సుఖ పెడతాండు. ఇంకేంది? ఊకంటే చేస్తా కదా నా బిడ్డకు, అందుకే అప్పుడప్పుడు జోలు కచ్చుకుంటా. ఈడ కూడా ఆగనే ఆగడు. అబ్బో, పిల్లగాడు చూస్తే డిగ్నిటీగా ఉంటాడు, గట్ల ఎత్తడా అయితే? నేను అంట ఊకట్లా ఏ బిడ్డ నీ ఆరోగ్యం మంచిగా ఉండదు, దూరం పెట్టు అంట. మమ్మీ ఎట్లా మమ్మీ, నా సురేష్ ని ఎట్లా దూరం పెట్టాలా మమ్మీ అంటది. ముచ్చట్లు పెట్టుకునే టాపిక్ లాని బిడ్డ గురించి నీ గురించి పెట్టరాదే. మరి నువ్వు కూడా గట్ల చేద్దువా? నేను ఎడ చేసిన, మా వానికి ఒక్కసారి కింద మీద ఊపేసరికి అయిపోయి నీరసం వస్తుంది. ఇక ముసలోడైనాక కూడా ఊపమంటే ఏమన్నా చూపుతాడు. అనవసరంగా వచ్చిన నేను. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా గంతాడు. మా ఊడు కూడా గంతే, అసలుకే లేదు. అందుకే నాకు పొరగాళ్ళు పుట్టలే. మరి ఇంకో దాన్ని ఎందుకు వేసుకున్నాడు? దీనికే బాగా ప్రేమ, బావా బావా అని. ఏం లేకున్నా వేసుకున్నదాన్ని. ఎండకపోయినా నక్క మొక్కను చూస్తే నీకు తెలియదా? చూస్తేనే తెలుస్తుంది. మంచిగా ఏంది ముసలి వీకింది. ఏ వాళ్ళతోటి మాట్లాడుతాను? ఎవరు లేరు, ఇట్లా గాలిలో దయ్యాలు ఉంటాయి, అప్పుడప్పుడు గిట్ల బుస్ బుస్ అంటే పోతాయి గట్ల. ఆగో, నాకేనాడు చెప్పకపోతుంది ఏమనాలే? బుడుగడుగా అంటే అయిపోయా. ఏంది అది మళ్ళాను? బుడుగుడుగుడే. అగో, నాకు అనత్తలేదు కదా. గుబ్బు దిగ్గడు కన్నా. గుబుదిగా కాదు, బుడుగుడుగే. బుడిది కాయనా? గట్లనే అని పాస్ట్ అదే వస్తుంది. అవగాని మరి నీ కోడలికి ఏమైంది? ఇంటి జాడ పడతలేదు. అది వానే వాయే, ఆడబిడ్డలు ఏనే లేకపాయే. దాని రాని మొక్క మంగడ పోతే అది నాకు ఏడ చేసి పెట్టాల్సి వస్తుందని అట్లా వీక్తుంది. ఆగో, అత్తాను చూడు, మా ఇంటికపోయినా నక్క మొక్క పోడు. వీళ్ళకేం పుట్టింది? ఇద్దరేందో నన్ను చూసి నవ్వుతాండ్రు. ఏం పుట్టిందే? ఏమో నన్ను చూసి నవ్వుతాండ్రు ఇద్దరు పక్క పక్క. ఏం లేదు చిన్న మామ. ఏం లేదనుకుంటేనే నవ్వుతానవా అని. ఏం లేదట కదా నీకు, దానికన్నా అవుతానా? ఓ తిన్నావు వాళ్ళగా, నేను చెప్పిన నాతో చెప్తాది ఏంది? ఓ అవులే మొక్కదానా. ఏం లేదంటే ఏంది? ప్యాంట్ వేసుకోలేవా లేదా అంటానా? పాయింటా? ఇక ప్యాంట్ ఎందుకు పాటు, అడేం లేకనే పాయే. ఇది ఏమంటాంది? నాకేం అర్థమైతలేదు. ఆ జుట్టు చూడు ఎట్లా పాడైందో, కోడి ఏడబడతాడ పీ పెట్టినట్టున్నది. నీ జుట్టు ఎట్లా పాడైంది? కప్ప కప్ప టాబేల్ డిపో తీసి పెట్టినట్టున్నది. నన్నే అంటావా? నువ్వు నన్నంటే ఏం లేదు కానీ నేను తిన్నానా దాన్ని? ఏం పుట్టింది మీకు? రోడ్డు మీద నిల్చొని కుక్కలు కొట్టానట్టు కొట్టాడుతాడు. అమ్మ చూడే నన్ను ఏమేమో అంటుంది, నా గురించి అందరికి ఏమేమో చెప్తాంది. నేను దీంతో ముచ్చట పెడతా ఉంటే ఇంకేమైతుందట మధ్యలో. ఓ నీ ముచ్చట గంగల పోతే. బావా నువ్వు లోపలికి నాడు, అదేమన్నా ముచ్చట పెట్టుకొని. తిన్నవానే? ఇంకా తినలే, వంట అయింది ఇప్పుడే. ఏందట? ఏం ముచ్చట పెడతాంది? బావా నువ్వు లోపలికి నాడు, మాట్లాడతాడు. లోపలికి పోతే ఏమున్నది, బయటకు పోతే ఏమున్నది పాటు. అగో చూడే ఎట్లా మాట్లాడుతాడు. వాళ్ళ మాటలు నువ్వు పట్టించుకోకు. వాళ్ళకు తింటారు, తిన్నదాకా గిట్లే ముచ్చట్లు పెడతారు. ఏమన్నా పని పాటన ఇద్దరికి. నడు. మనల్ని ఎవరు చూసినా ఓర్వనే ఓర్వరు. మన అదృష్టం కట్టున్నది మరి. మనకు పని చేసుడు తెలియక మనం ఏదన్నా కాలంలో ఇద్దరు అక్క చెల్లెలు లెక్క పుట్టినమో అన్నో, రాకుమార్తెలేమో అన్నో. ఏం పని ఉంటది వాళ్ళకు? తినుడు పండుడు. రాకుమార్తె అంటే నా లెక్క సన్నగా ఉంటది, నీ లెక్క ఉంటాదే మొద్దుకు మొద్దు. నువ్వు నా తల్లివి కావచ్చు, నేను బిడ్డనేమో. ఏంది? నేను తల్లిని, నువ్వు బిడ్డవా? ఇక పోని ఇక మన కొట్లాటలు ఎందుకు పాటు. నువ్వు ఈ మధ్య అత్తని లేవు, ఇక వచ్చినప్పుడు కొట్లాటలు ఎందుకు? మీ ఆడబిడ్డ మొగుడు వచ్చినట్టున్నాడు కదా. నీకెట్లా తెలుసు? పోయినవేం తల్లింటికి?
ఏ నేనెందుకు పోతా? ఎవరితో చందన బంధన అని ఎంతో చెప్పినవాట కదా పోయి. ఏ మొన్న వట్టిగా చెప్పిన పారమాట. వాళ్ళింటికి నేనెందుకు పోతా? పోను. నిన్న బస్ స్టాండ్ కాడ నిల్చుంటే కనబడ్డాడు కార్లో పోతాండు. ఆమెకో కారు ఆయనకో కారు మంచిగానే ఉన్నారు. ఆ ఇద్దరికి చెరొక కారు. ఈ టింగులాడి ఎటంటే అటు పోతుంది మంచిగా. కార్ డ్రైవింగ్ నేర్చుకున్నది. నువ్వు నేర్చుకుంటే ఏందే మొద్దుకు మొద్దు? నీ ఆడబిడ్డ నీకన్నా పెద్దది అది నేర్చుకున్నది. చెప్పినా కదా నేను రాజకుమారినని. నేను పల్లకిలో వెనక కూర్చుంటే నన్ను మోసుకపోవాలి ముందటోళ్ళు. నేను డ్రైవింగ్ అయితే ఎట్లా పాడైతుంది. ఆవు నువ్వు అద్దే. ఆయనతో నీ కొడుకన్నా కారు ఉన్నది పాటు. నాకు అది కూడా దిక్కులేదు. ఈ వెనక పైన మొక్కపోడు కారు కొంటాడా? సైకిల్కే దిక్కులేదు. నా కొడుకుండే లాభం. కోడల్ని పట్టుకొని తిప్పడానికి ఏదో వెళ్తాను దానికి. నన్ను నన్ను తిప్పుతాడు. ఆవు నీకు ఎరికైందా చందన ముచ్చట? మరి ఏమైందో? ఏం ముచ్చట? ఇక జ్యోతోళ్ళ ఇంటికి వచ్చింది కాదు పిల్ల. ఆమె లాయరు అందరి సమస్యలు తీర్చుతుందంటే వాళ్ళింట్లోనే పెద్ద సమస్య మోపైంది కాదు. అందుకే నేను ఎప్పుడు మా పొలం తీసుకొస్తా అన్నా కూడా ఇప్పుడు కాదు తర్వాత, ఇప్పుడు కాదు తర్వాత అంటాంది. ఏం ముచ్చట? ఇగో గా సరితోళ్ళ బాబాయ్ బిడ్డనట చందన అని వచ్చిందని చెప్పింది. ఆ దాన్ని కూడా ప్రేమించిండట. మరి ప్రేమించినోనికి పుట్టిండా పిల్లగాడంటే కాదు. దానికి ఒక పిల్లగాడు కూడా ఉన్నాడా? ఆవు 3 ఏళ్ల పోరాడు. ఓ హుషారున్నాడు పోరాడు. నేను ఆడేందో తింటాండని ఏందానికి ఇట్లా చూసిన. చూడకు జిట్టు తలుగుతుంది అనబట్టే ఓర్ని పోలనికిన వారెత్తే గంత హుషారున్నాడు పోరాడు. చూస్తే నాకు గా బంటి లెక్కనే అనిపించింది ఆ హుషారుతనం. అంటే ఏందన్నట్టు? ఏందేంది మరి? ఆ పిల్లకు మొగుడు లేడు, ఏం లేడు. మొగుడు ఎవరో తెలియదట. ఏటో పోయిండట. నాకు తెలిసి ఈ వీళ్ళిద్దరు ఇట్లా ఎవరో ఒకరు కావచ్చు. అంటే సరత్తు బంటే? అనుకుంటానా నేను. అందుకే ఆ పొరన్నీడ వారేసింది పోయింది అది. ఇప్పుడు ఆ లేదా పిల్ల? లేదు లేదు. ఉన్నది ఏందో కొట్టాటల్లోళ్ళు లైనాయి. ఏడ్చిండ్రు తుడిచిండ్రు. సపరేక పొరన్నీడ వారేసింది పీకింది. అవ్వా అది ఎన్ని నీతి సూక్తులు చెప్తది. ఇప్పుడు ఏం సమాధానం చెప్తాదట మరి మనకు? ఏమో నాకేం తెలుసు. నువ్వు అడగాలే, నీ చుట్టం కాబట్టి. నేను అడిగితే ఎట్లుంటది? అగో దన్న లేచి ఎటుక పడుతుంది. వాళ్ళ ఇంటికి పోయి చూసత్తా ఏం నడుతుంది ఏం కథ. ఓ నీ అవ్వ నాకన్నా పాస్ట్ ఉన్నది ఇది. నేను కూడా పోదునా? ఎందుక? అబ్బో నేను పోతే మళ్ళా నేనే చెప్పినా అనుకుంటారు. వచ్చినాక రేపు దీని ఇంటికి పోయి అడిగితే ఇదే చెప్తది. పడేటో పోదామనగానే తయారు కాపు. ఎక్కడికి? పిన్ని ఎక్కడికి రాదు. నిన్ను కూడా తోలుకపోతాడటరా? ఛీ, నేను బాబాయ్ తోటి పోను. నేను పిన్నితోటే పోతా. ఆ పిన్నితోట పోయేది. మీ అమ్మ రమ్మంటాందట మరి. నేను పోను. పోకపోతే అదే వచ్చి తీసుకుపోతుందట. 4 జోపి తీసుకుపోతుంది. అప్పుడు మంచిగా ఉంటదా? నీకేమైతుంది నానమ్మ? నేను ఇక్కడ ఉంటే ఇది మా ఇల్లు, నేను ఇక్కడనే ఉంటా. ఇది మా పిన్ని వాళ్ళ ఇల్లు, ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు, నేను ఇక్కడనే ఉంటా. ఆవు నీ పెద్దమ్మది మీ పిన్నిది, నాదెందుకా? నీది కాదు. మరి నా ఇల్లేదురా? నీళ్ళు బయట ఉంటది, నువ్వు బయట కూసోపో. ఇంకా నయం బాత్రూమ్ లో కూసోపో అంటావు. పోటానికి వారెత్తే నానమ్మ నానమ్మ అని ఎంత ప్రేమగా ఉండే. ఓ నీ అమ్మ నానమ్మ అని పిలిచడం మర్చిపోయిండు. నేను నానమ్మ అనే పిలుస్తున్నా నిన్ను. ఏడ పిలిచినవరా? పిలుస్తున్నా కదా నానమ్మ. అగో పోస్ట్ అన్నట్టు నిజంగానే ఇవాళ పొలగాడు నానమ్మ అంటాడు దీన్ని. అగో జ్యోతి అనసూయక్క అంత మంచిదేనా? కూసో. ఇన్ని రోజులకు గుర్తుకొచ్చినామా మేము? ఇంతకు ముందు కోడళ్ళ మీద ముచ్చట్లు పెట్టడానికి వచ్చేదానివి. ఇప్పుడు ఏమైందో మరి? కోడళ్ళు బాగా తీయగా కావచ్చు. అట్టం లేవు. ఓర్ని ఇదెక్కడ కథ? నేనెక్కడ అంతే కోడళ్ళను? నువ్వు మా కోడళ్ళ ముందట గట్లనే పడుతుంది. నువ్వు అన్నమాట చెప్తాన్నా. సరే సరే మంచిది కూసో. మళ్ళా కాఫీలు చాయలు పెడతానేవు. అయ్యో ఎందుకు తాగవా? ఎండలో పడొచ్చిన కాఫీలు చాయలు తాగా. ఏమన్నా కూల్ డ్రింకులన్నా మన చల్లటి పోయి. బాగున్నారు అనసూయ ఆంటీ? బాగున్నా. మీనాక్షి వీళ్ళ ఇంట్లో నువ్వు కాలు పెట్టడేమో గాని ఇల్లంతా వజ్రాలు వైడూర్యాలతో నింపినావు కదా. మరి ఏమనుకుంటాను నా కోడలంటే? మా లక్ష్మీదేవి. మరి పెద్ద కోడలేందో అది సరస్వతి దేవి. ముందు అది వచ్చింది, చదువులు మంచిగా అయినాయి. తర్వాత లక్ష్మీదేవి అడుగు పెట్టింది ఇంట్లో. మరి వీళ్ళను మంచిగా చూసుకుంటానా లేదా? ఎటు పోకుండా వాళ్ళని నేను చూసుకుంటు కాదు, నా కోడళ్ళే నన్ను చూసుకుంటున్నారు. ఈ మీనాక్షికి కొడుకు పుట్టిందని నాకు వెళ్ళనే తెలియదు. లడ్డా ఆంటీ,
మీనాక్షి కొడుకు పుట్టిండా? వాళ్ళు చెప్పిండు నీకు? అదేందా ఎత్తుకొని కూర్చున్నది కదా. వాళ్ళు అడ్డాంటి నేను మీనాక్షి కొడుకునని నీకు ఎవరు చెప్పిండ్రు? మీనాక్షి మీదనే వంట పడుతుంది పడుతుంది. మీనాక్షి కొడుకు కాదయ్యా. దానికి పెళ్ళై సంవత్సరం అన్న కాలేదు, అప్పుడే కొడుకు అంటానమైంది. ఏమో మరి మీ బంటి బాగా ఫాస్ట్ కదా, పెళ్లి కాక ముందేమన్నా ఫాస్ట్ చేసిందేమో అని. ఏ గసంటి మా ఇంట వంట లేవు. అగో కొత్త కొత్త మాట్లాడబడుతుంది. ఇంట వంట ఏంది? ఓహో నువ్వు సరిత పుట్టిందా? అంత పిస పిస మాట్లాడతావేంది? సరిత కొడుకు గింత అంటుండే కన్నయ్య. ఈ పెద్ద పిల్లగాడేనా చూడతాడు. ముందు గిట్ట పుట్టిందా? ముందు లేదు వెనక లేదు. మా సరితకు ఒక కొడుకు, మా మీనాక్షికి ఇంకా పిల్లలు లేరు. ఇప్పుడే పెళ్ళాయి. ఎందుకేమన్నా పిల్లలు పుట్టడానికి ఏమన్నా నమ్ముతానా ఏంటి? గోళీలు, ఆయుర్వేద గోళీలు. ఏమో అందరి గురించి అడుగుతాను. అది పిల్లగాడు ఎవరి కొడుకు అన్నట్టు? తల్లుల కొడుకులా తండ్రుల కొడుకులా? ఏమో నీ భాష నాకు అర్థం కాదు. వాళ్ళు అడ్డాంటి మా మమ్మీ పేరు చందన. మొన్న మామిడి తోటకు వచ్చినప్పుడు చూసినావు కదా, నువ్వు అన్ని తినేటప్పుడు నేను చూసినా నిన్ను. ఎవరు చూడక ముందు చికెన్ మటన్ తిన్నావు కదా, నేను తెలియదా ఎవరినో? అయిందా? మంచిగా అయిందా ఇప్పుడు? గదే తల్లి ఇడిచిపెట్టి పోయిందిరా. మరి తండ్రి ఎవరో ఏమో, మరి బంటో మరి సరతో. ఏం మాట్లాడుతున్నావు? నీ మాటకు మతికి ఏమైనా సంబంధం ఉంటుందా లేదా? ఇంకా చిన్న పిల్లగాడు మా సరితల చెల్ల కొడుకు అని మొన్ననే చెప్పే కదా, మళ్ళా మళ్ళీ అడగబడుతుంది. తండ్రి ఎవరో తెలియదట కదా పిల్లగానికి. ఎందుకు తెలియదు? నాకు తెలుసు. ఎవరి పిల్లగా? పాత సారదా? పాత సారథి కాదు, కొత్త సారథి కాదు. అగో చూడు ఎట్లా ఎక్కిస్తాండ నన్ను. పాత కొత్త అన్నా పిల్లగా నేను? పాత పాత సారథి. పాత సారథి గదే గదే గైననేనా? కాదు, మెంటల్ అడ్డాంటి. నీకు వాడే సమాధానం చెప్తాడా? ఏమంటున్నావు నన్ను? నీ పేరు ఐశ్వర్యరాయ్ అని చెప్పినావు కదా నాకు. అవు నా పేరే కాదు, నేనే ఐశ్వర్యరాయని. తూ, నేను చూసిన టీవీలో ఐశ్వర్యరాయ్ సూపర్ ఉన్నది. నువ్వు ఎట్ట పాడాను లడ్డుకు లడ్డు. ఐశ్వర్యరాయ్ ఇప్పుడు ఎట్లా ఉందో చూడు, చూసి మాట్లాడు. మీ నాయన పేరు శరత్ కదా? శరత్ కాదు, శరపతి కాదు. మరో వాళ్ళు మీ నాన్న నీకు తెలియదట కదా? నీకు తెలియదు మీ నాన్న ఎవరో, నాకు తెలుసు. మా డాడీ కార్తిక్. కార్తిక? మీ అమ్మని లవ్వింగ్ చేసిండు దానేనా? పిచ్చి పిచ్చి మాట్లాడద్దు చిన్నపిల్లలతోటి. లడ్డు అంటే పిచ్చి ఆంటీ. నువ్వేం మాటలు పిల్లగాంతోటి? మరి చెప్తానేవా నువ్వు పిల్లగాంత అంటే వాళ్ళంటే? చెప్తలేడా పిల్లగాడు? నీకు అర్థమైతలేదా? కార్తీక్ గవర్నమెంట్ టీచర్ వాళ్ళ నాన్న. అవునా? మరి మరిగా పోసి ఏమేమో చెప్తది. ఈ పిల్లగాడు మీ బంటికో మీ శరత్కో పుట్టిండట. ఇగో ఇప్పుడు చెప్తాను మంచిగా పోసి కూడా పోయి చెప్పు. మా మీద గాని మా పిల్లల మీద గాని ఏమన్నా ముచ్చట్లు నాకు వినబడాలి. నా కోడళ్ళ మీద గాని ఎవరన్నా ముచ్చట్లు పెట్టినట్టు తెలవాలి నాకు. నీ మీద పోసి మీద నిన్ను వేసి లేవట్టుకి అరెత్తా. అర్థమైతుందా? ఏదో దగ్గర బంధువు కదా అని ఊకుంటానా? ఆ ముసల్దానికి చెప్పు, ఏదైనా ఒకటి కేసు పెట్టి జైలు వేపిస్తా అని సపరేక. దరిద్రం వదులుతుంది. చందన చందన అని మొత్తం కిలోమీటర్లు ఏందో ముచ్చట చెప్పుకుంటూ పోయిందట. దానికేం మారా గుమ్ముట్టిందో. మంచి అత్తది పంది వేసినట్టు మెత్తది, సూత ఎడకపోయినట్టే ఉంటది. మళ్ళా గివ్వా ఇంటి మీద ముచ్చట్లు పెట్టుడు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టుడు. ఎట్లుంది దోస్తులు మరి ఈ రోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. చూసారు కదా మరి చందన స్వప్న కాంబినేషన్ ఎలా ఉంటుందో ముందు ముందు వచ్చే వీడియోస్ లో చూడండి. ఇప్పుడు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది దోస్తులు. ప్రియాంక చైతన్య కలిస్తే ఎలా ఉంటుంది? అసలు నాగార్జున గారు ఎటు వేయండు? రాణిని సతాయించేది ఎవరు? ఈ దామోదర్ పుట్టాడు మరి అమ్మ దగ్గరికి పోతాడా లేదా? అవన్నీ ముందు ఎపిసోడ్ లో తెలుసుకుంటారు దోస్తులు. అప్పటి వరకు చేస్తూనే ఉండండి మన అవికా స్టోరీస్ ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై దోస్తులు.